ఇండియాలోనే టాప్ మోస్ట్ డిటెక్టివ్ ఏజెన్సీ అయిన జూమ్ కి స్వాగతం. నేను డిటెక్టివ్ వినయ్ అండ్ మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ కేసు తీసుకొచ్చాను. టాలీవుడ్ లోనే అతి పెద్ద హైస్ట్ జరిగింది. ఇది మనం టీవీలో చూసిన మనీ హై సిరీస్ కంటే 100 రెట్లు ప్లానింగ్ తో జరిగింది. మంచు విష్ణు కన్నప్ప మూవీకి సంబంధించిన 90 నిమిషాల ఫుటేజ్ ఉన్న ఒక హార్డ్ డిస్క్ పోయింది. అంటే మన ప్రభాస్ అన్న సీన్స్, మోహన్ లాల్ గారి యాక్షన్, అక్షయ్ కుమార్ అలాగే మంచు మనోజ్ గారి ఏదో ఒకటి. ముంబైలో ఉన్న విఎఫ్ఎక్స్ స్టూడియో నుండి హైదరాబాద్ వచ్చే కొరియర్ లో ఎక్కడో మిస్ అయిపోయింది. కన్నప్ప టీం ఏమో దాన్ని ఎవరో దొంగలించారంటున్నారు. మంచు విష్ణు గారేమో ఏకంగా వాళ్ళ తమ్ముడు మనోజ్ ఇదంతా చేశారంటున్నారు. పోలీసులు దీని మీద ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇంకా ఈ ఇంటర్నెట్ అంతా కూడా కన్నప్ప హార్డ్ డిస్క్ హైస్ట్ గురించే మాట్లాడుకుంటుంది. చాలా మంది ఇది కావాలని హైప్ కోసం చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ అని కూడా అంటున్నారు. సో ఈ కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ చేయడానికి నేను ఈ కేసుని సాల్వ్ చేయడానికి డిసైడ్ అయ్యాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఇన్వెస్టిగేషన్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనకు అసలు ఈ కన్నప్ప మూవీ గురించి ఏం తెలుసు? ఇది ఒక హ్యూజ్ తెలుగు ఫిల్మ్. ఈ జూన్ 27, 2025 రిలీజ్ కాబోతుంది. అండ్ ఇందులో స్టార్ క్యాస్ట్ చూస్తే మైండ్ పోవాల్సిందే. ఈ మూవీలో ఎవరెవరు ఉన్నారో మనకు ఆల్రెడీ తెలుసు. కానీ ఇప్పుడు ఆ మూవీకి సంబంధించిన 90 నిమిషాల విఎఫ్ఎక్స్ ఫుటేజ్ సడన్ గా మాయమవడం జరిగింది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇలా జరిగిన వెంటనే ఆ మూవీ లీడ్ అలాగే ప్రొడ్యూసర్ అయిన మంచు విష్ణు గారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ హార్డ్ డిస్క్ ని ఎవరో కావాలనే దొంగతనం చేశారని, అలాగే ఆయన బ్రదర్ అయిన మంచు మనోజ్ మీద అనుమానంగా ఉందని కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇది ఎందుకు ఏమిటి అనేది వాళ్ళ ఫ్యామిలీ డ్రామాలోకి వెళ్ళడం మన టైం వేస్ట్. ఎందుకంటే అసలే మనకి టైం చాలా తక్కువగా ఉంది. హార్డ్ డిస్క్ ని కనిపెట్టడం చాలా ఇంపార్టెంట్. సో నా దగ్గర ఈ హార్డ్ డిస్క్ ఎలా పోయింది అనే దానికి కొన్ని థియరీస్ ఉన్నాయి. ఆ థియరీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. థియరీ నెంబర్ 1, మన టాలీవుడ్ ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి ఈ కన్నప్ప మూవీ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతుంది. కాబట్టి దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలి అని ఏలియన్స్ ఇదంతా చేస్తారేమో నాకు బలంగా అనిపిస్తుంది. ఎందుకంటే కన్నప్పలో ఉండే విఎఫ్ఎక్స్ అలాగే అడ్వాన్స్ సర్ఫెక్సల్ టెక్నాలజీని చూసి మంచు విష్ణు ఎన్ని అంచెలైనా దాటి ఏలియన్స్ టెక్నాలజీని బీట్ చేసేస్తాడు అని భయం వేసి ఈ ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్ ని హైవే మీద స్పేస్ షిప్ తో వచ్చి దొంగలించి ఉండొచ్చు అని నాకు అనుమానంగా ఉంది. అండ్ దీని గురించి ఆల్రెడీ నా టీమ్ ని అనుమానాస్పద ఏలియన్స్ కనిపిస్తే పట్టుకురామని పంపించాను. చూద్దాం. సో ఇంకా థియరీ నెంబర్ 2 వస్తే జేమ్స్ కెమెరాన్. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఈయనకి కన్నప్ప మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి రాత్రులు నిద్ర పట్టట్లేదని చెప్పి మనకి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి కారణం ఏంటంటే కన్నప్ప రిలీజ్ అయిన తర్వాత ఇంకా జనాలు విఎఫ్ఎక్స్ అంటే కన్నప్ప గురించే మాట్లాడతారు కానీ అవతార్ లాంటి సినిమాల గురించి మర్చిపోతారు అనే బెంగతో ఆయన అలా అయిపోయారంట. సో మేబీ దీనిలో ఆయన హ్యాండ్ ఏమన్నా ఉండొచ్చు అని నాకు కొంచెం అనుమానంగా ఉంది. మీరు కూడా ఒకసారి ఈ కోణంలో ఆలోచించి చూడండి. సో ఇంక ఇప్పుడు థియరీ నెంబర్ 3 విషయానికి వస్తే, మేబీ ఆ హార్డ్ డిస్క్ వచ్చే దారిలో వ్యాన్ నుండి యాక్సిడెంటల్ గా పడిపోతే ఎవరో కుర్రోడికి అది దొరికి ఆ విఎఫ్ఎక్స్ చూసి ఇది GTA 6 గేమ్ కి సంబంధించిన సెకండ్ ట్రైలర్ ఏమో అని కన్ఫ్యూజ్ అయ్యుండొచ్చు. కాబట్టి ఇఫ్ ఈ వీడియో చూసే వాళ్ళలో ఆ కుర్రోడు కనుక ఉంటే, నానా అది GTA 6 కాదమ్మా కన్నప్ప మూవీ విఎఫ్ఎక్స్, వెంటనే మన మంచు విష్ణు గారికి ఇచ్చే. సో యాజ్ ఆఫ్ నౌ నాకు ఈ 3 థియరీస్ లోనే ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు అని బలంగా అనిపిస్తుంది. ఐ మైట్ బి రాంగ్. ఎందుకైనా మంచిది ఒకసారి కేఏ పాల్ గారిని కూడా ఒకసారి కన్సల్ట్ చేసి ఒక డిసిషన్ కి వస్తాను. అలాగే ఈ కేసులో ఏమైనా బ్రేక్ త్రూస్ ఉంటే మీకు ఖచ్చితంగా ఈ ఛానల్ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్వెస్టిగేటివ్ సిరీస్ ని రకరకాల టాపిక్స్ మీద నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా ఏదేమైనప్పటికీ ఇలాంటి ఇష్యూ కరెక్ట్ గా మూవీ రిలీజ్ ముందు జరగడం అనేది చాలా హాస్యాస్పదం, అనుమానాస్పదం. మంచు విష్ణు గారికి అంతా మంచి జరగాలి అండ్ ఈ మూవీ అనుకున్న టైం కే రిలీజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. Yeah, boy.